హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన లాంబ్డా గురించి తెలుసుకోబోతున్నాము. అయితే లాంబ్డా గురించి తెలుసుకోబోయే ముందు లాంబ్డాలో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి? ఓకే. ఏవే కాన్సెప్ట్స్ మనం కవర్ చేయాలో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ చూసినట్లయితే వాట్ ఈస్ లాంబ్డా? లాంబ్డా అంటే ఏంటి? ఓకే. సో, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకునే ముందు, ఆ కాన్సెప్టు మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఓకే. అలాగే మనం ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక ఆహ్, క్లా క్లియర్ క్లారిటీ ఐడియా గానుంటే, సో, రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా మనకి అర్థమవుతాయి. ఓకే. సో, ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో మీకు ఆహ్, వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అండ్ ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఇంట్రడక్షన్‌లో మీకు చెప్తాను మీకు. లైక్ మనము ఎస్3లో కంపారిజన్ చేసాం కదా! మనం లోకల్ అండ్ క్లౌడ్‌ని. సేమ్ అలాగే మనము ఏడబ్ల్యూఎస్ లాంబ్డాని కూడా కంపేర్ చేసి చూద్దాం. ఓకే. అసలు ఎందుకు ఎలా ఎందుకు ఈ సర్వీస్ ఇది ఒక సర్వీసే ఇది గూడా. ఈ సర్వీస్‌ని వీళ్ళు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు చూద్దాం. అలాగే బెనిఫిట్స్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే ఏంది? స్కెల్టన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాము. ఇదొచ్చేసి ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు. ఓకే. ఇదంతా కూడా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఎన్విరాన్మెంట్. తర్వాత క్రియేటింగ్ యువర్ ఫస్ట్ లాంబ్డా. ఇదొచ్చేసి మనము లోకల్‌లో నేను ఎస్3లో లాంబ్డా ప్లస్ ఎస్3 కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు లోకల్‌లో ఒకసారి రన్ చేసి చూపించాను గదా! సేమ్ లోకల్‌లో ఒక ప్రాజెక్ట్ చేద్దాము. లాంబ్డా ఇంట్రడక్షన్. తర్వాత వర్కింగ్ విత్ ట్రిగ్గర్స్ అనమాట. ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉందనుకోండి. ఓకే. ఒక ఫ్యాన్ ఉందనుకోండి. దాన్ని మనము ఎలా ఆపరేట్ చేస్తాము? ఒక స్విచ్ ద్వారా ఆపరేట్ చేస్తాం. రైట్? స్విచ్ ద్వారా ఆపరేట్ చేస్తాం. ఈ స్విచ్‌నే మనము ఏమని పిలుస్తామంటే ట్రిగ్గర్ అని పిలుస్తాం. అంటే ఈ ఫ్యాన్‌ని రన్ చేసే ఒక ఎక్విప్‌మెంట్ లాంటిదనమాట. సో, ఇక్కడ మనకి ఈ లాంబ్డాలో వర్కింగ్ విత్ లాంబ్డా ట్రిగ్గర్స్ అనమాట. లాంబ్డాలో చాలా ట్రిగ్గర్స్ ఉంటాయండి. మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఓకే. హ్మ్. మల్టిపుల్. ఓకే. మల్టిపుల్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాన్ ఉందనుకోండి స్విచ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్‌గా రిమోట్ వచ్చింది. ఓకే. రిమోట్ ద్వారా కూడా మనము ఆపరేట్ చేయొచ్చు ఫ్యాన్స్. ఓకే. సో, ఇక్కడ మనకి 2 ట్రిగ్గర్స్ ఉన్నాయి. అలాగే మనకి ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంటుందండి. ఓకే. ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంటుంది. దీన్ని మనము ఎస్3తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే. ఎస్‌క్యూఎస్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఎస్ఎన్ఎస్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఈవెంట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈవెంట్ బ్రిడ్జ్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. సో, ఇక్కడ మల్టిపుల్ అంటే అదర్ సర్వీసెస్‌తో ఈ లాంబ్డాని ట్రిగ్గర్ చేయొచ్చనమాట. సో, ఏపీఐ గేట్‌వేస్ దీంతో కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ లేయర్స్. సో, లేయర్స్ అనే ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రియల్ టైమ్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేశాననుకోండి. ఒక రిక్వెస్ట్ మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేశాననుకోండి. నా ప్రాజెక్ట్‌కి ఒక రిక్వెస్ట్ మాడ్యూల్ కావాలి. ఓకే. ఈ రిక్వెస్ట్ మాడ్యూల్ నేను ఈ క్లౌడ్‌లో రన్ చేసేటప్పుడు కూడా నాకు ఈ మాడ్యూల్ ఉండాలి. సో, ఈ మాడ్యూల్ లోకల్‌లో ఇన్‌స్టాల్ చేసిన మాడ్యూల్‌ని క్లౌడ్‌లో సెట్ చేసుకోవాలనమాట. సో, ఆ క సెట్ ఇదేంటంటే ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ అనమాట. ఈ ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ అన్నిటిని తీసుకెళ్ళి మనము లేయర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్‌లో డిప్లాయ్ చేసి పెట్టుకుంటాం. ఓకే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ లైక్ రిక్వెస్ట్ మాడ్యూల్, పాండాస్ మాడ్యూల్, ఓకే. సమ్ అదర్ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి మనం పిక్ చేసుకుంటాం అన్నమాట. సో, అదంతా కూడా ఈ లేయర్స్ అనే కాన్సెప్ట్‌లో వస్తుంది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎర్రర్ తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్. సో, ఎర్రర్‌ని ఎలా హ్యాండిల్ చేస్తామో బేసికల్‌గా మనం కోడింగ్‌లో ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి ఎలా హ్యాండిల్ చేస్తాము. సేమ్ అట్లాగే ఎర్రర్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆప్టిమైజేషన్ లాంబ్డా ఫంక్షన్స్. సో, ఆప్టిమైజేషన్ అంటే కోడ్‌ని ఆప్టిమైజ్ చేయడం అనమాట. ఓకే. సో, ఆ టెక్నిక్స్ ఏమున్నాయి? అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఏందండి. ఏదైనా సరే మనము క్లౌడ్ సర్వీస్ తీసుకున్నామంటే కాస్ట్ రిలేటెడ్ ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది ఏందంటే కాస్ట్ రిలేటెడే థింక్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఎస్3 కానీ తీసుకున్నామనుకోండి. ఎస్3లో కూడా కాస్ట్ రిలేటెడ్. కాస్ట్‌ని రెడ్యూస్ చేయడానికి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి? స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మనం కాస్ట్‌ని రెడ్యూస్ చేయడము ఎలా అనేది నేర్చుకున్నాం. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా కాస్ట్ ఆప్టిమైజేషన్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏందంటే టాప్ లెవెల్ గాయ్స్ చేసేది. మన వర్క్ ఏందంటే పైథాన్ ప్లస్ ఓకే. లాంబ్డా అంతే. పైథాన్, లాంబ్డా ఈ రెండిటిని యూజ్ చేసుకొని కోడ్ రాయడం మన పని.
సో ఇదంతా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే వర్క్‌లు ఇవన్నీ కూడా ఆప్టిమైజేషన్స్. ఓకే. ఇక్కడొచ్చేసి ఆప్టిమైజింగ్ లాంబ్డా ఫంక్షన్స్, ఆప్టిమైజింగ్ కోల్డ్ స్టార్ట్ పెర్ఫార్మన్స్, మెమరీ అండ్ టైమ్‌ఔట్ కాన్ఫిగరేషన్స్, యూజింగ్ లేయర్స్ అండ్ టు మేనేజ్ డిపెండెన్సీస్, రెడ్యూసింగ్ కాస్ట్. ఇవన్నీ ఏందంటే చెప్పాను కదా! కాన్సెప్ట్స్. తర్వాత అడ్వాన్స్‌డ్ లాంబ్డా కాన్సెప్ట్స్ అంట. అడ్వాన్స్‌డ్ అంటే ఏముండవు ఇవి. జస్ట్ క్రియేటింగ్ అండ్ యూజింగ్ లాంబ్డా డెస్టినేషన్స్, ఇంప్లిమెంటింగ్ కస్టమ్ మెట్రిక్స్ విత్ క్లౌడ్ వాచ్, యూజింగ్ స్టెప్ ఫంక్షన్స్. సో బేసిక్‌గా మనం రాసే కోడే జస్ట్ రాసే విధానం మార్చడం అంతే. దీంట్లో కూడా పెద్ద ఏముండదు. బెస్ట్ ప్రాక్టీస్ ప్యాటర్న్. ఓకే. ఇదేంటంటే స్ట్రక్చర్. అంటే కోడ్ యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ అంటే ప్రాజెక్ట్ తీసుకుంటాం గదా! ఆ ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్స్ ఎలా ఉంటాయి. ఓకే. సో డిజైనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ, సెక్యూరిటీంగ్ లాంబ్డా ఫంక్షన్స్, ఇంప్లిమెంటింగ్ లాంబ్డా ఫంక్షన్స్‌కి లాంబ్డా ఆథరైజర్స్ ఉంటాయి. సో ఆ లాంబ్డా ఆథరైజర్స్‌తో మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. డిజైనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ. సో మనము ఇదేంది అంటే ఆహ్, ఇది యొక్క కోడింగ్ అంటే ప్రాజెక్ట్ సెలక్షన్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్‌ని ఎలా డిజైన్ చేయాలనేది ముందుగానే డిసైడ్ చేస్తారనమాట. కోడ్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ జస్ట్ ఏందంటే లాగ్స్ ఇవి. జస్ట్ లాగ్స్ చూస్తాం ఇవన్నీ కూడా. సో రియల్ టైమ్ యూజ్ కేసెస్ దీంతో చాలా యూజెస్ ఉన్నాయి. ఎందుకంటే డేటా ఇంజినీరింగ్‌లో ఇది వన్ ఆఫ్ ద ఆహ్, క్రూషియల్ రోల్ అన్నమాట ఇది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట లాంబ్డా. ఓకే. సో లాంబ్డా అనేది అదర్ సర్వీసెస్‌కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్3 నుంచి ఎస్3కి మూవ్ చేయాలనుకోండి. ఈ లాంబ్డా అనేది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తది. కోడింగ్‌లో. ఓకే. చూద్దాం ఇయన్నీ. తర్వాత ఫైనల్‌గా ఏందంటే ఇంటర్వ్యూ క్వెషన్స్. సో ఇంటర్వ్యూ క్వెషన్స్ నేను ఆల్రెడీ తీసి పెట్టున్నానన్నమాట. లైక్ ఎస్3లో మీరెలా చేశారో సేమ్ అట్లాగే లాంబ్డా AWS లాంబ్డా బేసిక్ క్వెషన్స్. సో వాట్ ఈస్ లాంబ్డా? హౌ డస్ లాంబ్డా హ్యాండిల్స్? సో బేసిక్ టు అడ్వాన్స్ ఉంటాయి. So you can check basic level, medium level, and expert level. So what are the key factors to consider when choosing between lambda ECs? Okay, and some interview questions. Okay, sorry, ఇది F3 ఇది AWS lambda ఇక్కడ ఉంది. ఓకే. సో మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఏంది అంటే మన లోకల్‌లో ఎలా అసలు కోడింగ్ అనేది ఎలా చేయాలి అనేది మన మీద ఫోకస్ చేయాలి. రిమైనింగ్ అంతా ఏందంటే థియరిటికల్ పార్టే. ఓకే. సో రిమైనింగ్ అంతా థియరిటికల్ పార్ట్. అవర్ మెయిన్ గోల్ ఏందంటే పైథాన్, పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా. లాంబ్డాలో లోకల్ ఓకే. సో లోకల్‌లో ఎలా చేయాలి? ఎలా డిప్లాయ్ చేయాలి? సర్వర్‌లో ఎలా టెస్ట్ చేయాలి? సో మనం ఫోకస్ చేయాల్సిందేంటంటే లోకల్ ఓకే. డిప్లాయ్‌మెంట్. సో ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి లేయర్స్ మీద అండ్ ట్రిగ్గర్స్ మీద ఫోకస్ చేయాలి. సో మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇదనమాట. యాస్ ఎ డెవలపర్‌గా ఓకే. యాస్ ఎ డెవలపర్‌గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇవి. ఓకే. సో లోకల్‌లో ఎలా డెవలప్ చేయాలి? ఎలా టెస్ట్ చేయాలి? ఎలా డిప్లాయ్ చేయాలి? సర్వర్‌లో ఎలా టెస్ట్ చేయాలి? లేయర్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? డిపెండెన్సీ లేయర్స్, ట్రిగ్గర్స్‌ని ఎలా అసైన్ చేయాలి? వీటి మీద మనం ఫోకస్ ఉండాలి. రిమైనింగ్ అంతా థియరిటికల్ పార్ట్. అవి ఏందంటే థియరిటికల్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలనమాట. ఓకే. ఓవర్‌వ్యూ అయితే ఇది. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ పైథాన్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అంటే ఏందో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే. థాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము లాంబ్డా ఫంక్షన్‌ని మాన్యువల్‌గా ఎలా క్రియేట్ చేయాలి? అలాగే పైథాన్ యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా! అయితే బేసిక్ ఎగ్జాంపుల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ లాంబ్డా ఫంక్షన్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ తెలుసుకుందాం. ఎందుకంటే స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. రియల్ టైమ్ వర్క్‌లో. ఓకే. కోడింగ్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ ఈ స్ట్రక్చర్ గన మనకి అర్థమైతే వి కెన్ హ్యాండిల్ ఎనీ టైప్ ఆఫ్ లాంబ్డా ప్రాజెక్ట్స్. ఓకే. వెరీ సింపుల్‌గా ఉంటుంది. కోడింగ్ అనేది ఈ రోజుల్లో చాలా సింపుల్ అయిపోయింది. ఎందుకంటే చాట్ జీపీటీ వచ్చింది కాబట్టి. బట్
ఫ్లో గాని తెలిస్తేనే మనకి ఇది సింపుల్. లేదంటే ఈవెన్ చాట్‌జీపీటీ అయినా సరే మనకి హెల్ప్ చేయలేదు. ఓకే. ఫ్లో అనేది ఇంపార్టెంట్. ఆ ఫ్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే. సో, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. సో, ఇది లాస్ట్ వీడియోలో మనము క్రియేట్ చేసిన శాంపిల్ ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రాజెక్ట్. ఓకే. ఈ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిందేంటి అంటే, సో, మనం ఫైల్‌లోకెళ్ళి మనము సెట్టింగ్స్‌లో అండ్ ప్లగిన్స్ లోపల మనము ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకున్నాము. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఫైల్‌లోకెళ్ళి న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇది చూడండి ఏడబ్ల్యూఎస్ సర్వర్‌లెస్ అప్లికేషన్ అనేది ఒకటి క్రియేట్ అయింది. రైట్. దీంట్లో ఓకే. దీన్ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఎక్స్‌ప్లనేషన్. ఓకే. సో, మనము ఏం చేసాము ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసాము. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్, శాంపిల్ లాంబ్డా. ఓకే. శాంపిల్ లాంబ్డా అయితే క్రియేట్ చేసాం. ఇది ఎక్కడ చేసాము? ఇది లోకల్‌లో చేసాం. రైట్? లోకల్‌లో క్రియేట్ చేసాం. అయితే ఈ లోకల్‌లో క్రియేట్ చేసింది బేసికల్లీ లాంబ్డా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది మనకి ఏడబ్ల్యూఎస్. ఓకే. ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఇది. ఏడబ్ల్యూఎస్ సర్వీస్. ఓకే. ఒక సర్వర్‌లెస్ సర్వీస్. అయితే మనం లోకల్‌లో బిల్డ్ చేసింది మనం ఒకవేళ రన్ చేయాలంటే మనం ఖచ్చితంగా మనం దీన్ని ఏడబ్ల్యూఎస్ సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. అక్కడ డిప్లాయ్ చేసుకొని, అక్కడ రన్ చేసుకోవాలి మనం. ఓకే. అక్కడ రన్ చేయాలి. బట్ మనము రాసిన ప్రతి సింగిల్ లైన్ ఆఫ్ కోడ్‌ని మనం టెస్ట్ చేయాలి అంటే, డిప్లాయ్ చేసి అక్కడ టెస్ట్ చేయడం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే, ఈ శాంపిల్ లాంబ్డా కొన్ని లోకల్‌లో రన్ చేయడానికి మనం ఒక డాకర్‌ని యూజ్ చేసుకున్నాం. డాకర్ డెస్క్‌టాప్. సో, ఈ డాకర్ డెస్క్‌టాప్ ఏం చేస్తది అంటే, ఒక వర్చువల్ ఒక వర్చువల్ ఒక వర్చువల్ ఓకే. వర్చువల్ మెషిన్‌ని క్రియేట్ చేస్తది. సో, ఈ వర్చువల్ మెషిన్ ఈస్ నథింగ్ బట్ ఒక లైనక్స్ మెషిన్ అన్నమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి. మన సిస్టమ్ ఇది విండోస్. మనం విండోస్ యూజ్ చేసుకొని ఈ డాకర్ డెస్క్‌టాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం. రైట్. అయితే ఈ డాకర్ డెస్క్ లోపల మనకి ఏం క్రియేట్ అవుతుందంటే ఒక లైనక్స్ వర్చువల్ మెషిన్ క్రియేట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. అయితే ఇప్పుడు ఈ లాంబ్డాని టెస్ట్ చేయాలంటే మనం ఏడబ్ల్యూఎస్ సర్వర్స్‌లో డిప్లాయ్ చేయకుండా డైరెక్ట్‌గా ఏం చేస్తామంటే, ఈ డాకర్‌లో ఉన్న వర్చువల్ మెషిన్ ఏదైతే ఉందో దాంట్లో డిప్లాయ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం చేసేది ఏమి ఉండదు. సో, బేసికల్‌గా ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ మనము ఎప్పుడైతే మనం లాంబ్డా సర్వర్‌లెస్ ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నామో, అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఇది వస్తుందనమాట. ఈ కాన్ఫిగరేషన్. సో, ఇక్కడ ఎడిట్ కాన్ఫిగరేషన్‌లో మనం చేసేదేముందు సామ్ సీఎల్ఐ. ఇదేంటంటే సామ్ ఇది మళ్ళీ ఇది దీని గురించి మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సామ్ సీఎల్ఐ బిల్డ్ ఫంక్షన్, స్కిప్ ఫంక్షన్ ఉంది కదా! ఈ బిల్డ్ ఫంక్షన్ ఇన్‌సైడ్ ఏ కంటైనర్. సో, ఇక్కడ మన లోకల్‌లో ఇక్కడ చూడండి డీబగ్ లోకల్ హోస్ట్‌లో సెలెక్ట్ చేసుకున్నామనమాట. ఇదేం చేస్తుందంటే ఈ పైథాన్ ఆటోమేటిక్‌గా ఇన్ కేస్ మనము డాకర్‌ని గాన ఇన్‌స్టాల్ చేసుకొనుంటే మన సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఇది పిక్ చేసుకుంటుందనమాట డాకర్‌ని. ఓకే. మనం చేసేదేముండద్దు. ఓకే. అండ్ యాహ్! సో, ఇక్కడ డాకర్‌లో రన్ చేసాం. అయితే సారీ. డాకర్‌లో రన్ చేసాం గదా! అయితే ఇప్పుడు ఇది ఏంటిది మనము ఇదొక ఇదొక పైథాన్ కోడ్ అండి. ఓకే. ఇది ఒక పైథాన్ కోడ్. ఓకే. పైథాన్ కోడ్. ఇది ఏంటిది లాంబ్డా సర్వీస్ ఇది. ఓకే. లాంబ్డా సర్వీస్. లాంబ్డా సర్వీస్. అయితే ఇక్కడ మీరొక్కటి గమనించండి. ఇది పైథాన్ కోడ్, ఇది లాంబ్డా సర్వీస్. లాంబ్డా సర్వీస్ అంటే ఏంది? సింపుల్ మన పైథాన్ కోడ్‌ని తీసుకెళ్ళి ఓకే. ఈ లాంబ్డా సర్వీస్‌లో రన్ చేయడం. అయితే ఈ పైథాన్ కోడ్‌ని ఇక్కడికి తీసుకెళ్ళి రన్ చేస్తున్నాం గదా! మరి ఇక్కడ డిప్లాయ్ చేయండి. ఈ కోడ్‌ని ఇక్కడ డిప్లాయ్ చేయండి అని ఎవరో చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఓన్లీ మీరు పైథాన్ కోడ్ అనుకోండి. ఓన్లీ పైథాన్ కోడ్ ఉంది. పైథాన్ కోడ్. ఈ కోడ్ ఏంటి అంటే ఇది లాంబ్డా రిలేటెడ్ పైథాన్ కోడ్ అన్నమాట. ఓకే. అయితే నా దగ్గర ఏడబ్ల్యూఎస్ ఉంది. ఓకే.
ఈ ఏడబ్ల్యూఎస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? లాంబ్డా సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తది. ఓకే. ఇక్కడ సర్వీస్ ఉంది. ఓకే. ఇక్కడ సర్వర్స్ అంటే ఒక సర్వర్‌లెస్ ఒక సర్వీస్ అనుకుందాం సింపుల్‌గా. అయితే ఇక్కడున్న నా లోకల్‌లో ఉన్న కోడ్ ఓకే. ఈ కోడ్‌ని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ డిప్లాయ్ చేయాలి. రైట్. నా కోడ్‌ని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ డిప్లాయ్ చేయాలి. ఈ పని ఎవరు చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే, మనం ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ అని, పాండా అంటే సీఎస్‌వి ఫైల్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే పాండాస్ మాడ్యూల్ యూజ్ చేస్తాం. అట్లాగే మనం బోటో 3 మాడ్యూల్ ఉంది గదా! బోటో 3 మాడ్యూల్‌ని యూజ్ చేసుకొని మనము ఎస్3తో కమ్యూనికేట్ అయ్యాం. అలాగే ఇప్పుడు ఒక సర్వీస్ అంటే ఇక్కడ ఒక ఈ రిసోర్స్ యూజ్ చేసుకోవాలంటే ఈ లాంబ్డా కోడ్ ఓకే. సారీ. ఈ పైథాన్ కోడ్‌కి, ఈ సర్వీస్‌కి మధ్యలో ఒకటుంటుంది. దీన్ని మనం ఏడబ్ల్యూఎస్ సామ్ అని పిలుచుకుంటాం. ఓకే. సామ్. ఓకే. ఈ ఏడబ్ల్యూఎస్ సామ్ గురించి ఒకసారి చూద్దాము. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్‌గా ఎళ్ళిపోదండి. మన కోడ్ డైరెక్ట్‌గా డిప్లాయ్ అయిపోదు ఇక్కడికి. సామ్ బిల్డ్, సామ్ డిప్లాయ్ అని కొట్టాం గదా! ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో. అంటే అది ఏం జరుగుతుందంటే, మనం ఈ లోకల్‌లో ఉన్న కోడ్‌ని తీసుకెళ్ళి జిప్ చేసి ఓకే. ఏదో ఒకటి ఓకే. జిప్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సర్వీస్‌ని క్రియేట్ చేస్తది. ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారంటే మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు. అదే ఏడబ్ల్యూఎస్ సామ్. దీని గురించి ఒకసారి చూద్దాము. ఏడబ్ల్యూఎస్ సామ్ యాహ్! సో, ఇది టెంప్లేట్ ఎంఎల్ ఫైల్. ఓకే. అంటే సో, ఏడబ్ల్యూఎస్ సామ్ ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ చదువుకోండి. సో, ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ ఇదేంటంటే ఏడబ్ల్యూఎస్ సామే క్లౌడ్ ఫార్మేషన్ అంటాము. క్లౌడ్ ఫార్మేషన్ అనేది చెప్తాను మీకు. ఇక్కడ మనము ఏడబ్ల్యూఎస్ సర్వర్‌లెస్ అప్లికేషన్ మోడల్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక సర్వర్‌లెస్ అప్లికేషన్ మోడల్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఇది ఏడబ్ల్యూఎస్ ఓకే. ఇదొక ఏడబ్ల్యూఎస్. దీంట్లో మీరు ఎస్3 క్రియేట్ చేయాలనుకోండి. ఎలా క్రియేట్ చేస్తున్నారు ఈ ఎస్3ని? డైరెక్ట్‌గా మీరు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ యూజ్ చేసుకొని ఎస్3 క్రియేట్ చేసుకుంటున్నారు. అలాగే లాంబ్డాని గూడా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ యూజ్ చేసుకొని లాంబ్డా క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే మాన్యువల్‌గా క్రియేట్ చేస్తున్నారనమాట. ఓకే. సో, ఈ మాన్యువల్‌గా క్రియేట్ చేయడము ఇదంతా ఏందంటే ఇదొక మెయింటైన్ చేయడం కొంచెం టఫ్. టఫ్ వర్క్. అంతే కదా! ఇప్పుడు నేను ఎస్3ని క్రియేట్ చేసి మళ్ళీ డిలీట్ చేయమంటాను. మళ్ళీ క్రియేట్ చేసి డిలీట్ చేయమంటాను. అట్లా ఒక 100 టైమ్స్ చెప్పాననుకోండి. మీకు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఒస్తది. రైట్? అయితే ఈ సర్వీస్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక మోడల్‌ని ప్రొవైడ్ చేశారనమాట. ఎస్ఏఎం అది. సో, ఇదేంటంటే సర్వర్‌లెస్ అప్లికేషన్ మోడల్. ఇదేం చేస్తదంటే ఫైల్. ఇదొక ఫైల్ అన్నమాట. ఈ ఫైల్ ఎయిదర్ మనకి యామెల్‌లో కానీ, లేదంటే జేసన్‌లో గాని ఉంటుందండి. ఓకే. యామెల్‌లో కానీ, లేదంటే జేసన్ అంటే ఫైల్ అన్నమాట. అది కూడా ఒక కోడ్ లాంటిది. ఇప్పుడు మనం పైథాన్ కోడ్ ఎలా రాస్తున్నామో, సేమ్ ఈ సామ్ అనే సాఫ్ట్‌వేర్‌కి ఒక ఫైల్ ఉంటుంది. దాంట్లో కూడా మనం కోడింగ్ రాస్తామనమాట. ఆ కోడ్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఎస్3 కావాలనుకోండి, ఎస్3కి సంబంధించిన కోడ్ రాస్తాం ఈ ఫైల్‌లో. ఇదేం చేస్తది, ఈ ఫైల్‌కి తగ్గట్టు ఒక సర్వీస్ అనేది ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ చేస్తది. ఓకేనా? ఇది వెరీ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మన కోడ్ కూడా ఏందంటే, మన కోడ్‌ని తీసుకెళ్ళి మనం ఏం చెప్తాము, ఈ కోడ్ లాంబ్డా కోడ్‌ని తీసుకెళ్ళి ఇక్కడ లాంబ్డా సర్వీస్‌లో ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో డిప్లాయ్ చేయమంటున్నాం. డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? పాయింట్ 1 లాంబ్డాని క్రియేట్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ లాంబ్డాని క్రియేట్ చేయాలి. రైట్? పాయింట్ 2 ఈ ఏడబ్ల్యూఎస్‌కి లాంబ్డా క్రియేట్ చేసిన తర్వాత దానికి ఒక రోల్ అటాచ్ చేయాలి. రైట్?